ఓం శాంతి. ఈరోజు రివైజ్ అవ్యక్త మురళి 23. ఈరోజు మురళి డేట్ 23/7/69. సఫలత का ఆధార్ పరఖనే की శక్తి. సఫలత యొక్క ఆధారము పరిశీలన శక్తి కోసం చెప్తూ ఉన్నారు బాబా ఈరోజు. బాప్ దాదా एक एक को देखते हुए क्या देखते हैं? బాప్ దాదా ఒక్కొక్కరిని చూస్తూ కూడా ఒక్కొక్కరిలోని ఏం చూస్తున్నారు? బాప్ దాదా హర్ ఏక్ మే 4 బాతే దేఖ్ రహే हैं. ప్రతి ఒక్కరిలో 4 విషయాల్ని చూస్తున్నారు బాప్ దాదా. वो कौन सी 4 बातें? ఏంటి ఆ 4 విషయాలు? హర్ ఏక్ని అప్నే అప్నే విచార్ సున్నాయి. 4 విషయాలు ఏంటి అని అడిగితే ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ విషయాలు వాళ్ళు చెప్పారు. एक तो ताज देख रहे थे, दूसरा तख्त, तीसरा तदबीर और चौथा तकदीर. ఒకటి కిరీటం చూస్తున్నారు బాబా. 4 విషయాలు ఏం చూస్తున్నారు? ఒకటి కిరీటం, 2 సింహాసనం, 3 పురుషార్థం, 4 అదృష్టం. ఈ 4 यही 4 चीजें हर एक में देख रही. ఈ 4 ప్రతి ఒక్కరిలో చూస్తున్నారు బాబా దాదా. సంగం కా తాజ్ కౌన్ సా హోతా హై? మాలూమ్ హై? సంగం ఈగలో కిరీటం ఏముంటుంది తెలుసా? तो आज बाप दादा तख्त नशीन व ताजदारी वत्सों की सभा में आए हैं. కాబట్టి ఈరోజు బాప్ దాదా సింహాసన అధికారి మరియు కిరీటధారి పిల్లలు ఉండే సభలో వచ్చారు. ताजदारियों को ही इस संगठन में बुलाया है. కిరీటాలు ధరించిన వారిని అంటే కిరీటదారుల్ని ఈ సంఘటనలో పిలిచారు బాప్ దాదా. लेकिन हर एक का ताज अपना अपना यथा शक्ति ही है, ये अपना तथा शक्ति ही है. కానీ ప్రతి ఒక్కరి కిరీటము వారి వారి యథాశక్తి వారి వారి శక్తి అనుసారమే ఉంది. ప్రతి ఒక్కరి కిరీటాన్ని బాబా చూస్తే तो ये तो देख रहे थे कि संगम में कौन कौन ताज तख्तधारी बन बैठे हैं. అయితే ఈ సంగమంలో ఎవరెవరు కిరీటధారి సింహాసనధారి అయి కూర్చున్నారు చూస్తున్నారు బాబా. किस किसने कितना बड़ा ताज धारण किया है व छोटा धारण किया है? ఎవరు ఎంత కిరీటాన్ని, పెద్ద కిరీటాన్ని ఎవరు ధరించారు, చిన్న కిరీటాన్ని ఎవరు ధరించారు చూస్తున్నారు బాబా దాదా. ताज को सदा ही सिर पर रखकर चलते व कभी कभी ताज को किनारे रख देते. ఎవరు కిరీటాన్ని ధరించి కూర్చున్నారు? 1, 2 పెద్ద కిరీటాన్ని ధరించారా, చిన్న కిరీటాన్నా? 3 కిరీటం సదా తల మీద ఉంచుకుని నడుస్తున్నారా లేదా అప్పుడప్పుడు కిరీటం తీసి పక్కన పెడుతున్నారా? ఈ 3 విషయాలు చూస్తున్నారు బాబా. आप सभी भी अपने आप को जानते हो ना. మీరేం చేస్తున్నారు మీకు తెలుసు కదా. మీ కిరీటం ఎలా ఉంది, చిన్నదా పెద్దదా? क्योंकि सभी चुने हुए ये रत्न हैं तो इतनी पहचान तो जरूर होगी ही. ఎందుకంటే అందరూ ఎన్నుకోబడిన రత్నాలు, మీరు స్పెషల్ రత్నాలు కాబట్టి మీ గుర్తింపు మీకు ఉండనే ఉంటుంది కదా, మేము ఎలాంటి కిరీటాన్ని ధరించి ఉన్నామని. అప్నీ తద్బీర్ और तकदीर की परख है. మీ పురుషార్థం ఏంటి, మీ అదృష్టం ఏంటి, మీరు పరిశీలించుకోగలుగుతున్నారా? आप अपने को पूरा परख सकते हो. మిమ్మల్ని మీరు పూర్తిగా పరిశీలించుకోగలుగుతున్నారా? समझो मिसाल के तौर पर आप एडवांस पार्टी में जाते हो तो अभी अभी आपके पुरुषार्थ प्रमाण, आपकी तकदीर क्या होगी उनको समझते हो. ఉదాహరణకు ఇప్పుడే మీరు అడ్వాన్స్ పార్టీకి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళిపోయారు అనుకోండి. అప్పుడు మీ పురుషార్థానుసారం మీ అదృష్టం ఏముంటుంది? ఇది మీకు అర్థం అవుతుందా? పరిశీలించుకోగలరా? अपने वर्तमान पुरुषार्थ और तकदीर को जानते. అంటే ప్రస్తుతం పురుషార్థం ఏముంది, దాన్ని బట్టి మీరు వెళ్ళిపోతే ఏం అదృష్టాన్ని పొందుతారు తెలుసుకోగలుగుతున్నారా? తెలుసా మీది మీకు? जब अपनी को परख सकेगो तभी तो दूसरों को परख सकोगे. మిమ్మల్ని మీరు పరిశీలించుకోగలిగితేనే కదా ఇతరుల్ని పరిశీలించగలరు.
ये जानने की जरूरत भी है అందుకని మీరు మీది మీకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది क्योंकि अब समय ही ऐसा आ रहा है जो कि परखने की शक्ति की आपको అతి ఆవశ్యకత ఎందుకంటే ఇప్పుడు సమయం ఎలాంటిది వస్తుందంటే పరిశీలన శక్తి చాలా అవసరం सर्विस में सफलता पाने का मुख्य साधन ही सर्विस लो सफलता కూడా ముఖ్య సాధనం ఇదే పరిశీలన जैसे जैसे परखने की शक्ति तीव्र हो जाएगी वैसे वैसे सफलता में मिलती जाएगी పరిశీలన శక్తి తీవ్రమవుతూ ఉంటే సఫలత కూడా తీవ్రంగా లభిస్తూ ఉంటుంది परख पूरी ना होने के कारण जो उनको चाहिए जिस रूप से उनकी तकदीर जग सकती वो रूप उनको नहीं मिलता है కానీ పరిశీలన శక్తి ఎప్పుడైతే మనలో పనిచేయదో అప్పుడు ఏ రూపంలో మన అదృష్టం మేల్కుంటుంది అనేది మనం పరిశీలించలేము ఆ అదృష్టాన్ని పొందలేము ఆ రూపంలో అదృష్టం దొరకటం లేదు వాళ్ళకి इसलिए सर्विस की सफलता कम मिलती దానివల్ల సర్వీస్లో సఫలత తక్కువ దొరుకుతుంది कम सर्विस की रिजल्ट क्या देखने में आती है कि प्रजा तो बहुत बन जाती वारिस बहुत कम తక్కువ సర్వీస్ అంటే దాని రిజల్ట్ ఏం కనిపిస్తుంది సర్వీస్లో సఫలత తక్కువ అంటే ప్రజలు చాలామంది తయారవుతారు వాళ్ళు చేసే సర్వీస్లో వారసులు తక్కువ మంది తయారవుతున్నారు వారిస్ కమ్ నికల్నే కా మతలబ్ ఈ హే కి ఉన్కి డ్రగ్ కో పూరా పరక్ నహీ సక్తే వారసులు తక్కువ తయారవడం అంటే అర్థం ఏంటి వారి నాడిని మీరు పూర్తిగా పట్టుకోలేకపోతున్నారు అని అర్థం వారసులు తక్కువగా తయారవడం అంటే मरीज की पूरी परख होती है तभी तो ठीक औषधि मिलती है ना రోగిని పూర్తిగా కరెక్ట్గా పరిశీలిస్తే కదా కరెక్ట్ మెడిసిన్ అనేది పడుతుంది फिर रोग भी खत्म हो जाता है करेक्ट मेडिसिन पड़ते कदा रोगम समाप्त होती खास जो निमित्त बने हुए ये पांडव ही उनको भविष्य में आने वाली बातों को परखने की शक्ति चाहिए और निर्णय करने की शक्ति भी चाहिए ప్రత్యేకంగా నిమిత్తమైన పాండవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భవిష్యత్తులో రాబోయే విషయాలు ఏంటనేది పరిశీలించే శక్తి కావాలి మరి నిర్ణయించే శక్తి కూడా కావాలి నిర్ణయం తీసుకునే శక్తి निर्णय के बाद फिर निवारण की शक्ति चाहिए निर्णय తీసుకున్న తర్వాత निवारण शक्ति కూడా కావాలి तभी सामना कर सकेंगे और सामना करने के बाद यज्ञ की प्रत्यक्षता की सफलता पाओगे निर्णय शक्ति తీసుకుంటేనే నిర్ణయ శక్తి ఉంటేనే పరిశీలించాక నిర్ణయం కూడా తీసుకోవాలి నిర్ణయం కూడా కరెక్ట్గా పనిచేస్తేనే ఎదుర్కోగలరు ఏదైనా పరిస్థితిని తర్వాత ఎదుర్కొన్న తర్వాత యజ్ఞం యొక్క ప్రత్యక్షత అంటే సఫలత అనేది జరుగుతుంది आपको बाबा ने किस लिए बुलाया है ये सब किया जाता है ना बाबा ఎందుకు పిలిచారు మిమ్మల్ని లెక్క అర్థమవుతుందా మీకు सीढ़ी उतरने और चढ़ने का ज्ञान सिखलाने लिए बुलाया है మెట్లు ఎక్కడం దిగడం ఈ జ్ఞానము నేర్పించడానికి బాబా పిలిచారు अब किस बात में उतरना है और किस बात में चढ़ना है ఏ విషయంలో దిగాలి ఏ విషయంలో ఎక్కాలి మీరు बड़प्पन तो पकड़ लिया है मगर बड़प्पन होते हुए भी जहाँ पर छोटेपन की सीढ़ी उतरना होता है वहाँ पर फट उतर नहीं सकते हो పెద్దవాళ్ళు అవ్వడం అనేది పట్టేసుకున్నారు బాగానే కానీ పెద్దవాళ్ళు అయి ఉంటూ కూడా పెద్దవాళ్ళు అవ్వడం అంటే ఎక్కడం సడన్గా చిన్నవాళ్ళుగా మారిపోయి కలిసిపోవాలంటే మెట్లు దిగిపోవాలి వెంటనే దిగలేకపోతున్నారు పెద్దవాళ్ళని మెట్లు ఎక్కేసాక చిన్నవాళ్ళలాగా మూవ్ అయ్యే విషయానికి రాలేకపోతున్నారు వెంటనే రాలేకపోతున్నారు एक सेकंड में मालिक और एक सेकंड में बालक पनी की आवश्यकता है దాన్ని ఏమంటాం మెట్లు ఎక్కడం దిగడం అంటే ఎక్కడం అంటే ఒక సెకండ్లో మాలిక స్థితి దిగడం అంటే ఒక సెకండ్లో బాలక స్థితి ఇది అవసరము जहाँ पर बालक बनना चाहिए वहाँ पर फिर मालिकपन भी कुछ देखने में आता है కానీ ఎక్కడైతే బాలకులుగా ఉండిపోవాలో ఇన్నోసెంట్గా అక్కడ ఏమవుతుంది మాలికలు అయిపోవడం కనిపిస్తుందంట బాబా చూస్తున్నారు जैसा समय वैसा ही स्वरूप कैसे बनाना चाहिए वो ही सिखाने के लिए बुलाए ఎలాంటి సమయం అలాంటి స్వరూపం ఎలా తయారు చేసుకోవాలి ఇది నేర్పించడానికే బాబా పిలిచారు మిమ్మల్ని అని చెప్తున్నారు బాబా मिसाल के तौर पर आप कहीं भी संगठन के बीच में रहते संगठन में कोई भी बात होती है तो उसमें विचार देने के समय मालिक बनकर विचार देना तो बहुत अच्छा है
लेकिन जहाँ पर संगठन का सवाल आता है वहाँ पर निमित्त बने हुए भाई बहनें जो फाइनल करते हैं उस समय फिर अपनी बुद्धि को बिल्कुल ही बालकपन में ले आना चाहिए. ఉదాహరణ చెప్తున్నారు బాబా. మీరు ఎక్కడైనా సంఘటన మధ్య ఉన్నారనుకోండి, సంఘటనలో ఏదైనా విషయం వచ్చినప్పుడు మీ సలహాలు అడిగినప్పుడు మీటింగ్స్ జరుగుతాయి సంఘటనలోని. ఏదైనా ఒక ప్రోగ్రామ్ కోసం దేనికోసమైనా ఒక ప్రాజెక్ట్ కోసం మాట్లాడుకుంటాం. మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారనుకోండి, మీటింగ్లో కూర్చోండి సలహా ఇవ్వండి అని. మాలికులై మీ ఆలోచన చెప్పటం సలహా ఇవ్వడం చాలా మంచిది, మంచి గుణం. కానీ సంఘటనలో నిమిత్తముగా ఉన్న అన్ని లక్కీలు ఎవరైతే ఉంటారో మీరు సలహా ఇచ్చాక వాళ్ళు ఫైనల్ చేస్తారు ఏ విషయము. అప్పుడు మీ బుద్ధి పూర్తిగా బాలక స్థితిలోకి వచ్చేది. వాళ్ళు ఏం చెప్తే అది అని, నిమిత్తులు ఏం చెప్తే అది. బాలక్ పనికి క్వాలిఫికేషన్ క్యా होती, ఇది ఈ బ్యాలెన్స్ ఉంచుకోవాలన్నమాట. బాలక స్థితి అంటే వాళ్ళ క్వాలిఫికేషన్స్, వాళ్ళ లక్షణాలు ఏంటి ఉంటాయి. वहीं पर फोर्स में बोलेंगे फिर वहीं पर ही बिल्कुल నిస్సంకల్ప బన్ జాయింగే. అప్పుడే చాలా శక్తిశాలిగా ఫోర్స్గా చెప్తారు, సలహా ఇస్తారు. అప్పుడే ఒకవేళ అది కాదు నిమిత్తులు చెప్పింది మనం చేసేయాలి అంటే పూర్తి నిస్సంకల్పంగా అయిపోతారు సెకండ్లో. అంతేగాని ఎక్కిన మెట్లు ఎక్కడిలోనే ఉండరు. నేను నేను ఇంత సలహా ఇచ్చాను చేయలేదు, నా సలహా నా బుద్ధి నా తెలివితేటలు అలా ఎక్కిపోయి కూర్చోరు. బుద్ధిని ఉపయోగించి ఎక్కి సలహా ఇస్తారు బానిక స్థితిలో. మళ్ళీ వెంటనే అవసరం లేదనేటప్పుడు దిగిపోయి నిస్సంకల్పం అయిపోతారు. నాదేం లేదు నిమిత్తులు ఎలా నడిపిస్తే ఎలా అని. तो इसी रीति संगठन के बीच में निमित्त बने हुए के सामने अपनी मालिक पने की बुद्धि बनाकर राय देकर फट से बालक पने की बुद्धि बना लेनी है. ఈ విధంగా సంఘటన మధ్యలో ఉంటూ నిమిత్తులు ఎదురుగా ఎలా ఉండాలంటే మాలిక బుద్ధి తయారు చేసుకొని సలహాలు ఇవ్వాలి, వెంటనే బాలకులైపోయే బుద్ధిని కూడా తయారు చేసుకోవాలి. ఇసిమే హీ ఫాయిదా భీ హై, ఇలా మీరు నడుచుకోవటంలోనే లాభం కూడా ఉంది. लेकिन जहाँ भी मालिकपन होता है उसकी रिजल्ट क्या होती है, एक तो समय खराब होता है और शक्ति भी वेस्ट जाती है और जो एक दो में स्नेह बढ़ना चाहिए वो कम होना संभव हो जाता है. इसलिए आप लोग जैसे जिम्मेवारियां लेते जाएंगे वैसे वैसे आपको इस सीढ़ी को उतरने और चढ़ने की आवश्यकता होगी. ఎక్కడైతే మాలిక స్థితి ఒక్కటే ఉండిపోతుందో మా బాలకులు అవ్వలేరు, అక్కడ రిజల్ట్ ఎలా ఉంటుందంటే టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది, శక్తి కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఒకరికి మధ్య ఒకరికి ఏదైతే స్నేహం పెరగాలో అది కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఎలాగైతే మీరు బాధ్యతలు తీసుకుంటూ ఉంటారు ఎంతెంత అంతంత మీలోని బాధ్యత తీసుకుని తర్వాత మాలిక బాలక స్థితి బ్యాలెన్స్ ఎక్కడం దిగడం, మాలిక స్థితికి ఎక్కడం వెంటనే బాలక స్థితికి దిగిపోవడం, ఈ ప్రాక్టీస్ అవసరం. तो इन एडवांस भविष्य सर्विस की सफलता के लिए ये शिक्षा दे रहे. इन एडवांस का భవిష్యత్ సర్వీస్లో సఫలత కోసం ఇది శిక్షణ నేర్పిస్తున్నారు బాబా మనకు. आप सब अनुभवी भी है, समय प्रति समय हर एक छोटा बड़ा अपनी शक्ति और स्वमान को रखने की कोशिश करता है. आगे चलकर ये समस्या कुछ ज़्यादा सामने आने वाली है. మీరందరూ అనుభవిగా కూడా ఉన్నారు. సమయ ప్రతి సమయంలో ప్రతి ఒక్కరు చిన్న పెద్ద మీ శక్తి మీ స్వమానాన్ని ఉంచుకునేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు కూడా. ముందు ముందు వెళ్తూ ఈ సమస్య కొంచెం ఎక్కువగానే మీ ఎదురుగా రాబోతుంది. इसलिए जो निमित्त बनी हुई है उनको बहुत निर्मांचित बनना पड़ेगा. అందువలన నిమిత్తంగా అయిన వాళ్ళు చాలా నిర్మాంచితగా తయారు కావాల్సి ఉంటుంది. బాబా ఈరోజు సాకార మురళిలో కూడా బయట వాళ్ళతో జ్ఞానం చెప్పే విషయంలో మీరు డిబేట్ చేయకండి, వాద వివాదంలో రాకండి అన్నారు. ఇక్కడ కూడా మనం సలహాలు ఇచ్చిపుచ్చుకునే దానిలో వాద వివాదాల్లో రాకూడదు, నిర్మాంచిత్గా తయారైపోవాలి. నిర్మాణ అర్థాత్ అప్నే మాన్ కా భీ త్యాగ్. నిర్మాంచిత్ కావడం అంటే నా మర్యాద నాకు గౌరవం ఇవ్వాలి కదా, ఇది కూడా త్యాగం చేస్తే. త్యాగ్ సే ఫిర్ और ही ज़्यादा భాగ్యం మిగతా. త్యాగం చేస్తే ఇంకా ఎక్కువ భాగ్యం లభిస్తుంది.
जितना आप त्याग करेंगे उतना और ही आपको స్వమాన్ మిలేగా. ఎంతైతే మీ మాన్యత మీ గౌరవం త్యాగం చేస్తారో అంత మీకు స్వమానం అనేది దొరుకుతుంది అందరి నుండి. जितना अपना स्वमान खुद रखवाने की कोशिश करेंगे उतना ही स्वमान गंवाने का कारण बन जाएंगे. అలా కాకుండా నాకు మర్యాద ఇవ్వాలి కదా, నాకు గౌరవం ఇవ్వాలి కదా అని మనం ప్రయత్నిస్తే అంతే మర్యాద పోగొట్టుకోవడానికి కారణంగా అవుతాం మనం. పొందాలనుకుంటే అది పొందలేం. మనం ఎంత నిర్మాంచిత అయిపోతాం అంత అదే गौरव అనేది వస్తుంటుంది. इसलिए बालक और मालिक पन्ने की सीढ़ी को जल्दी जल्दी उतरो और चढ़ो. దానికోసం నిర్మాంచిత్గా ఏ గుణం రావాలన్నా కూడా బాలకులు ఎప్పుడు అవ్వాలి, మాలికులు ఎప్పుడు అవ్వాలి, వెంట వెంటనే మాలికులు అవ్వాలని కానీ మెట్లు ఎక్కిపోండి. ఇప్పుడు పనికిరాదు బాలికలు అయిపోవాలన్నప్పుడు మెట్లు దిగిపోండి. అది ప్రయత్నించండి ఎక్కడం దిగడం. ఈ అభ్యాసాన్ని పెంచుకోండి. ఇస్లియే ఆప్కో బులాయా హై. అందుకే ఈ అభ్యాసం కోసం మిమ్మల్ని పిలిచారు బాబా. अब इसमें सफलता तो तभी होगी जबकि परिस्थिति को परखने की शक्ति होगी. దీనిలో సఫలత ఎప్పుడు దొరుకుతుంది? ఎప్పుడైతే పరిస్థితిని పరిశీలించే శక్తి మీలో ఉంటుందో అప్పుడే సఫలత పొందగలరు. పరిస్థితిని పరిశీలిస్తేనే మీరు అక్కడ ఏం కావాలి, నేను బాలక్ కావాలా మాలిక్ కావాలా నిర్ణయించుకోగలరు పరిశీలిస్తే కదా. परिस्थिति को परखने से फिर परिणाम ठीक निकलते हैं. परखते नहीं है तो परिणाम उल्टा हो जाता है. పరిస్థితిని సరిగా పరిశీలిస్తే దాని పరిణామం మంచిది వస్తుంది రిజల్ట్. ఒకవేళ కరెక్ట్గా మనం పరిశీలించలేకపోతే పరిణామం ఉల్టా అయిపోతుంది అంటున్నారు బాబా. రిజల్ట్ ఉల్టా అయిపోతుంది. परखने की शक्ति बढ़ाने का क्या पुरुषार्थ है? పరిశీలన శక్తి పెంచుకోవడానికి ఏం పురుషార్థం చేయాలి? दिल की सफाई से भी इस बात में बुद्धि की सफाई जास्ती चाहिए. హృదయం మనసు స్వచ్ఛంగా ఉండేదానికంటే కూడా ఈ విషయంలో బుద్ధి యొక్క స్వచ్ఛత ఎక్కువ కావాలి. పరిశీలన శక్తి పెరగాలంటే మనసు కంటే కూడా బుద్ధిలో ఇంకా స్వచ్ఛత ఎక్కువ ఉండాలి. संकल्प की जो शक्ति उनको ब्रेक लगाने की पावर हो. సంకల్ప శక్తి మనసులో సంకల్పాలు నడుస్తాయి కదా, వాటికి బుద్ధి బ్రేక్ వేయాలంటే వేయగలగాలి. బ్రేక్ వేసే శక్తి ఉండాలి. సంకల్ప శక్తికి బ్రేక్ వేసే పవర్ మీలో ఉండాలి. मन का संकल्प व बुद्धि की जजमेंट जो भी हो तो मन और बुद्धि दोनों को एक तो पावरफुल ब्रेक चाहिए और मोड़ने की भी शक्ति चाहिए. మనసు యొక్క సంకల్పాలు అవనియండి, బుద్ధి యొక్క జడ్జిమెంట్ కానివ్వండి. మనసు బుద్ధి రెండు కూడా ఒకటి పవర్ఫుల్ బ్రేక్ ఉండాలి, రెండోది వాటిని మోల్డ్ చేసే శక్తి కూడా కావాలి. బండి నడిపేటప్పుడు బ్రేక్ వేస్తాం ఒకటి, ఇంకోటి టర్న్ చేయాలి కదా. అలా మనసు బుద్ధి కూడా బ్రేక్ వేసే శక్తి మీలో కావాలి, టర్న్ చేసే శక్తి కూడా కావాలి. ఏ దోనో హీ శక్తిयों की बहुत जरूरत है. చాలా అవసరం ఈ రెండు శక్తులు, బ్రేక్ వేయడం టర్న్ చేయడం. इसी को ही याद की शक्ति व अव्यक्ति शक्ति कहा जाता है. దీన్నే స్మృతి యొక్క శక్తి లేదా అవ్యక్తి శక్తి అని చెప్తారు. अगर ब्रेक ना दे सकेंगे तो भी ठीक नहीं, अगर टर्न नहीं कर सकेंगे तो भी ठीक नहीं. तो ब्रेक देने और मोड़ने की शक्ति होगी तो बुद्धि की शक्ति व्यर्थ नहीं गवाएंगे. ఒకవేళ బ్రేక్ వేయలేకపోయినా పనికిరాదు, లేదా బ్రేక్ వేసిన టర్న్ చేయడం రాకపోయినా పనికిరాదు. కాబట్టి బ్రేక్ వేసే అలాగే టర్న్ చేసే శక్తి ఉంటే మీ బుద్ధి యొక్క శక్తి వేస్ట్ కాదు, వ్యర్థం కాదు. ఎనర్జీ వేస్ట్ నా హోకర్ జమా హోతీ జాయేగి. ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా జమా అవుతూ ఉంటుంది. బ్రేక్ వేయడం టర్న్ చేయడం వచ్చేస్తుంది. जितनी जमा होगी उतनी ही परखने की निर्णय करने की शक्ति बढ़ेगी. మీ బుద్ధి యొక్క ఎనర్జీ ఎంత జమ అవుతూ ఉంటుందో కదా, అంత పరిశీలన శక్తి నిర్ణయ శక్తి మీలో పెరుగుతూ ఉంటుంది. ఏ బి అభ్యాస్ బట్టి మే కర్నా चाहिए. ఇది అభ్యాసం బట్టిలో చేయండి. బుద్ధిలో బ్రేక్ వేసే పవర్, టర్న్ చేసే పవరు, బుద్ధి యొక్క ఎనర్జీ వేస్ట్ కాకుండా చూసుకోవటం అభ్యాసం చేయండి. तो अपने मन और बुद्धि को कहाँ तक ब्रेक लगा सकते और मोड़ सकते हो अपने को చెక్ करना है. మీ మనస్సు బుద్ధిని ఎంతవరకు బ్రేక్ వేసి నడపగలుగుతున్నారు, ఎంతవరకు టర్న్ చేయగలుగుతున్నారు చెక్ చేసుకోండి. कोई बात में एक्सीडेंट होने की भी यही दो कारण होते हैं. ఏదైనా విషయంలో ఏదైనా సమస్యలో మనస్సు బుద్ధికి యాక్సిడెంట్ అవుతుందంటే దానికి కారణం కూడా ఈ రెండే.
ఏంటి బ్రేక్ వేయడం కరెక్ట్గా లేకపోవడం, टर्न చేయడం కరెక్ట్గా రాకపోవడం. ఖాస్ పాండవం ప్రతి బాప్ దాదా కా యహీ విశేష ఇషారా है. ప్రత్యేకంగా పాండవులకి విశేషంగా బాబా ఇది ఇషారా ఇస్తున్నారు. अच्छा भट्टी में तो बहुत कुछ सुना होगा, ऐसा तो नहीं है कि बहुत सुनते हो तो బిందు స్వరూప్ में रहना मुश्किल हो जाता है. బట్టీలో చాలా విషయాలు వింటున్నారు చాలా క్లాసులు మీరు. అయితే వింటూ వింటూ బిందు స్వరూపులో ఉండడం మాకు కష్టమైపోతుంది అనేది కూడా ఉండకూడదు. అలా అవ్వట్లేదు కదా. జ్ఞానం విన్నప్పుడు మేము బిందు స్వరూపంలో ఉండలేకపోతున్నాం అని. परंतु बिंदु रूप में स्थित रहने की कमी का कारण ये है कि पहला पाठ ही अच्छा है. బిందు రూపంలో స్థితులయ్యే లోపానికి కారణమే ఇది. ఏంటంటే మొదటి పాఠమే అచ్చుగా ఉంటుంది పిల్లల్లో. कर्म करते हुए अपने को अशरीर आत्मा महसूस करे. ये सारे दिन में बहुत प्रैक्टिस है. कर्म చేస్తూ మిమ్మల్ని మీరు అశరీర ఆత్మగా అనుకోవాలి. కర్మలు చేస్తూ మిమ్మల్ని మీరు అశరీర ఆత్మగా అనుకోవాలి. ఇది రోజు మొత్తంలో చాలా ప్రాక్టీస్ చేయాలి. प्रैक्टिकल में न्यारा होकर कर्तव्य में आना. ये जितना जितना अनुभव करेंगे उतना ही बिंदु रूप में స్థితి होते जाओगे. ప్రాక్టికల్గా అతీతమై కర్తవ్యంలోకి రావడం, అతీత స్థితిలో ఉంటూ కర్మల్లోకి రావడం. ఇది ఎంతెంత అనుభవం చేస్తారో అంతే బిందు రూపంలో స్థితిలో అవుతూ ఉంటారు. పరంతు అటెన్షన్ కమ్ రేతాయి. కానీ ఈ అటెన్షన్ తక్కువ ఉంటుంది. కర్మల్లో ఉంటూ బిందు రూపంలో ఉండే అటెన్షన్ తక్కువగా పెట్టుకుంటున్నాను. आप कहेंगे समय नहीं मिलता, लेकिन समय तो निकाल सकते अगर लक्ष्य है तो. మీరేమంటారు, మరి టైం దొరకట్లేదు బాబా అందుకే అభ్యాసం చేయలేకపోతున్నాను. కానీ బాబా అంటున్నారు మీకు లక్ష్యం ఉంటే టైం తీయగలరు, మీరు కేటాయించగలరు. जैसे कोई विशेष काम पर जाता है तो उसके लिए आप खास ख्याल रख कर भी समय निकालते हो ना. यही संगम का थोड़ा समय जो रहा हुआ है उसमें ये विशेष काम है. ఏదైనా విశేషమైన పని ఉంది అంటే దానికోసం ఆలోచన పెట్టి టైం కేటాయిస్తారు కదా. అలాగే ఈ సంగమయుగం ఉన్నది కొద్ది సమయం. దీనిలో ఇది విశేషమైన పని మంది ఉండిపోయింది. బిందు రూప స్థితి, అశరీర స్థితి ప్రాక్టీస్ చేయడం. विशेष काम समझकर बीच बीच में समय निकालो तो निकल सकता है, परंतु अभ्यास नहीं है, इसलिए सोचते सोचते समय हाथों से चला जा रहा है. విశేషమైన పని ఇది అనుకుంటే మధ్య మధ్యలో టైం తీయగలరు మీరు అనుభూతి చేయడానికి. కానీ అభ్యాసం లేదు, అందుకే ఆలోచిస్తూ ఆలోచిస్తూ చేతుల్లో నుండి సమయం పోతూ ఉంది. आप ध्यान रखो तो जैसी जैसी परिस्थिति उसी प्रमाण अपनी ప్రాక్టీస్ బడా సక్తి. ఇస్ అభ్యాస్ మీ తో సభీ బచ్చే హై. మీరు గమనిక పెట్టుకుంటే ఎలాంటి పరిస్థితో దాని అనుసారం మీ ప్రాక్టీస్ పెంచుకోగలరు కూడా. అయితే ఈ అభ్యాసంలో అందరూ ఇంకా బాల్యంలోనే ఉన్నారు అని చెప్తున్నారు బాబా. చిన్నపిల్లలుగానే ఉన్నారు. वास्तव में बिंदु रूप में स्थित होना कोई मुश्किल बात नहीं है. बिंदु रूप तो है ही न्यारा, निराकार भी है तो न्यारा भी है. వాస్తవానికి బిందు రూపంలో స్థితిలో అవ్వడం కష్టమేమీ లేదు. బిందు రూపం ఉన్నదే అతీతమైన స్థితి. నిరాకారం కూడా అది, మరి అతీతమైంది కూడా స్థితి. आप भी निराकारी और न्यारी स्थिति में स्थित होंगे तो बिंदु रूप का अनुभव करेंगे. బిందు రూపం అంటే ఏంటి? అతీత స్థితి, నిరాకార స్థితి. మీరు కూడా నిరాకార స్థితి, అతీతమైన స్థితి అనుభవం చేస్తూ ఉంటే బిందు రూపం యొక్క అనుభవం చేసుకుంటారు. చల్తే ఫిర్తే అవ్యక్త స్థితి కా అనుభవం కర్ సక్తే హో. బిందు రూపం అనుభవం అంటే నడుస్తూ తిరుగుతూ కూడా అవ్యక్త స్థితి కూడా అనుభవం చేసుకోగలరు. प्रैक्टिस ऐसे सहज हो जाएगी कि जब भी चाहो तभी अव्यक्त स्थिति में ठहर जाओगे. ప్రాక్టీస్ ఎప్పుడైతే సహజం అయిపోతుంది ఇది బిందు రూప అవ్యక్త స్థితి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడే అవ్యక్త స్థితిలోకి వెళ్ళిపోగలరు. एक सेकंड के अनुभव से एक सेकंड के अनुभव से कितनी शक्ति अपने में भर सकते हो ये भी अनुभव करेंगे. और ब्रेक देने मोड़ने की शक्ति भी अनुभव में आ जाएगी. ఒక్క సెకండ్ యొక్క అనుభవంతో ఎంత శక్తి మీలో నింపుకోగలరు ఇది కూడా మీకు అనుభవం అవుతుంది, ప్రాక్టీస్ అవుతుంది కొద్ది. ఒక సెకండ్ యొక్క బిందు రూపస్థితి ఎంత జమ చేసుకోగలరు. అంతేకాదు బ్రేక్ చేసే శక్తి, టర్న్ చేసే శక్తి కూడా మీలో అనుభవంలోకి వచ్చేస్తుంది బిందు రూపం అయితే.
तो बिंदु रूप का अनुभव कोई मुश्किल नहीं है, संकल्प ही नीचे लाता है। संकल्प को ब्रेक देने की पावर होगी तो ज़्यादा समय అవ్యక్త స్థితి में स्थित रह सकेंगे। కాబట్టి బిందు రూప యొక్క అనుభవం కష్టం ఏమీ లేదు. అనుభవంలో ఉండలేకపోవడానికి కారణం ఏంటి? సంకల్పాలు మనల్ని కిందకి దించేస్తూ ఉంటాయి. కానీ ఆ సంకల్పాలకి బ్రేక్ వేసే పవర్ మనలో వచ్చేస్తుంది అనుకోండి, ఎక్కువ సమయం అవ్యక్త స్థితిలో అయి ఉండగలం మనం. संकल्पाल की ब्रेक ऐसे शक्ति वस्तु अपने को आत्मा समझ उस स्वरूप में स्थित होना है। जब स्वस्थिति में स्थित होंगे तो भी अपने जो गुण है वो तो अनुभव होंगे ही। మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ ఆ స్వరూపంలో స్థితిలో అవ్వాలి. ఎప్పుడైతే స్వస్థితిలో స్థితిలో అవుతారో మీ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి అనుభవం అవుతాయి. ఆత్మస్థితి స్వస్వరూపంలో స్థితిలో అయితే మీ నిజ గుణాలు మీకు అనుభవంలో ఉంటాయి. जिस स्थान पर पहुंचा जाता है उसके गुण ना चाहते हुए भी अनुभव होते. ఏ స్థానంలో చేరుకుంటామో వద్దనుకున్న ఆ గుణాలు అనుభవం అవుతాయి కదా. आप किसी शीतल स्थान पर जाएंगे तो ना चाहते हुए भी शीतलता का अनुभव होगा. ఉదాహరణకు ఏదైనా శీతలమైన స్థానంలో మీరు చేరుకున్నారనుకోండి, మంచు దగ్గర, వద్దనుకున్న శీతలత మీకు అనుభవం అవుతుంది. ఏ भी ऐसा ही ఆత్మాభిమాని అర్థాత్ బాకీ యాద్, ఇది కూడా అంతే. ఆత్మాభిమాని స్థితి అంటే బాబా స్మృతి, వద్దనుకున్నా ఆ స్థితి కలుగుతూ ఉంటుంది, ఆ గుణాల అనుభవం అవుతూ ఉంటాయి. आत्मिक स्वरूप में बाबा की याद नहीं रही तो हो नहीं सकता है. ఆత్మిక స్వరూపం అనుభవం అయిపోయింది అనుకోండి, మనకి బాబా స్మృతి ఉండకపోవటం అనేది ఉండదు. అక్కడ కనెక్ట్ అయిపోతుంది బాబాతోని. जैसे बाप दादा दोनों अलग अलग नहीं है, वैसे आत्मिक निश्चय बुद्धि से बाप की याद भी अलग नहीं हो सकते. ఎలాగైతే బాబా మరియు దాదా ఇద్దరిని వేరు చేయలేమో, అలాగే ఆత్మిక నిశ్చయ బుద్ధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ బాబా స్మృతి వేరు చేయలేము. क्या एक सेकंड में अपनी को बिंदु रूप में स्थित नहीं कर सकते? ఒక సెకండ్లో మిమ్మల్ని మీరు బిందు రూపంలో స్థితి చేసుకోలేరంటారా? ఒక సెకండ్లో వెళ్ళలేరా బిందు రూపంలో? అడుగుతున్నారు బాబా. अगर अभी सबको कहे कि ये ड्रिल करो तो कर सकते? సెకండ్లో బిందు రూపానికి వెళ్ళండి, డ్రిల్ చేయండి అని బాబా అంటే చేయగలరా? बिंदु रूप में स्थित होने से एक तो न्यारेपन का अनुभव होगा, जो आत्मा का वास्तविक गुण है उसका भी अनुभव होगा. ये भी प्रैक्टिस करो. బిందు రూపంలో మీరు స్థితిలో అయిపోయారనుకోండి, ఒకటి అతీత స్థితి అనుభవం, ఇంకోటి బిందు రూపం ఆత్మరూపంలో వాస్తవిక గుణాలు ఏవైతే ఇమిడి ఉన్నాయో వాటి యొక్క అనుభవం కూడా అవుతుంది, గుణాల యొక్క స్వరూపం. ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. క్యూంకి అబ్ సమయం కమ్ హే, కార్య జ్యాదా కర్నా. ఎందుకంటే సమయం తక్కువ ఉంది, కార్యం మీరు ఎక్కువగా చెయ్యాలి. అవి సమయ జాస్తి और काम कम करते. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? సమయం ఎక్కువ తీసుకుంటున్నారు, పని తక్కువ చేస్తున్నారు మీరు అంటున్నారు బాబా. आगे चल करके तो समय ऐसा आने वाला है जो कि आप सभी की जीवन तो बहुत बिजी हो जाएगी और समय कम देखने में आएगा. ముందు ముందు వెళ్తూ సమయం ఎలాంటిది రాబోతుందంటే మీ అందరి జీవితము చాలా బిజీ అయిపోతుంది, టైం చాలా తక్కువ ఉంటుంది, తక్కువే టైం, సమయం చాలట్లేదు అన్నట్టు ఉంటుంది. ये दिन और रात 2 घंटे के समान महसूस करेगी. ముందు ముందు వెళ్తున్న కొద్ది రాత్రి పగలు కలిపిన ఒక 2 గంటల టైమే దొరికిందా అన్నట్టు అలా ఫీలింగ్స్ వస్తాయి, అంత బిజీ పెరిగిపోతుంది. అప్పుడు బాబా చెప్పారు, ఇప్పుడు ఆ రోజులు నడుస్తున్నాయి. ఇది 69లో బాబా చెప్పారు. అప్పుడు ఎంత ఆరాంగా ఉండదో పురుషార్థాలు. ఎందుకంటే బయట మనుషులు కూడా వినండరా అంటే వినడానికి వచ్చేవాళ్ళు లేరు. ఎవరు విని నిశ్చయం ఏర్పడింది వాళ్ళు ఆరాంగా తపస్సు చేసుకోవడం ఎక్కువ ఉండేది. अब से ही ये प्रैक्टिस करो कि कम समय में काम बहुत करे. ఇప్పటి నుండి ఇది ప్రాక్టీస్ చేయండి, తక్కువ సమయంలో ఎక్కువ పని జరిగేలాగా. समय को सफल करना भी बहुत बड़ी शक्ति. जैसे अपनी एनर्जी వేస్ట్ करना ठीक नहीं, वैसे ही समय को भी వేస్ట్ करना ठीक नहीं. సమయాన్ని సఫలం చేసుకోవడం కూడా చాలా గొప్ప శక్తి అన్నమాట. ఎలాగైతే మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం మంచిది కాదో, టైం వేస్ట్ చేయడం కూడా మంచిది కాదు. एक एक की प्रजा प्रख्यात होगी. अब ప్రజా ప్రఖ్యాత్ होगी तब पद भी ప్రఖ్యాత్ होगा. మీ ఒక్కొక్కరికి ప్రజలు ఎంతమంది తయారయ్యేది ఉంది, అది ప్రఖ్యాతిలోకి వస్తే మీ పోస్ట్ ఏంటవుతుంది, అది కూడా ప్రఖ్యాతిలోకి వస్తుంది, ప్రత్యక్షం అవుతుంది. हर एक की प्रजा और भक्त प्रख्यात होंगे भविष्य पद के पहले. ప్రతి ఒక్కరి ప్రజలు మరియు భక్తులు కూడా ఇప్పుడే
ప్రఖ్యాతి అవుతారు, అంటే తెలిసిపోతుంది మీ ప్రజలు ఎవరు, భక్తులు ఎవరు అనేది మీరు పదవిలోకి వెళ్ళే ముందే తెలిసిపోతుంది. संगम के सर्विस में सफलता स्वरूप का यादगार ప్రఖ్యాత్ होगा. సంగమ యుగంలో సర్వీస్లో సఫలత స్వరూపమైన దాని యొక్క స్మృతి చిహ్నం ఏదైతే మీది భవిష్యత్తులో పూజ రూపం పెట్టుకుంటారో అవన్నీ కూడా ఇప్పుడే ప్రఖ్యాతి అవుతుంది, మీది మీకు తెలిసిపోతుంది. ऐसा समय आने वाला है जो कि आप अपनी कमाई नहीं कर सकेगा परंतु दूसरों के लिए बहुत बिजी हो जाओगे. ఎలాంటి సమయం ముందు ముందు రాబోతుంది అంటే అప్పుడు చెప్పారు బాబా, ఆ రోజుల్లో మీ సంపాదన మీరు చేసుకోవడానికి టైం ఉండదు, కానీ ఇతరుల కోసం చాలా బిజీ అయిపోతారు మీరు. अभी अपनी कमाई का बहुत थोड़ा समय है, फिर दूसरों की सर्विस करने में अपनी कमाई होगी. ఇప్పుడు మీ సంపాదన మీరు చేసుకోవడానికి కొద్ది సమయం ఉంది అని 69లో చెప్పారు బాబా. తర్వాత రోజుల్లో ఇతరులు సర్వీస్ చేయడంలోనే మీ సంపాదన, కానీ మీరు వేరేగా సంపాదించుకుంటా అంటే అవ్వదు. వాళ్ళకి ప్రాప్తులు ఇస్తూ అందులోనే మీ సంపాదన కూడా అవ్వాలి అని అప్పుడు చెప్పారు బాబా. ఇప్పుడు అదే నడుస్తుంది. अभी ये जो थोड़ा समय मिला है उसका पूरा पूरा लाभ उठाओ, नहीं तो फिर ये समय ही याद आएगा. ఇప్పుడు ఏదైతే కొద్ది సమయం దొరికిందో దీని లాభాన్ని పూర్తిగా తీసుకోండి, లేకపోతే తర్వాత భవిష్యత్తులో ఈ సమయాన్ని గుర్తు చేసుకోవాల్సి వస్తుంది, అయ్యో నా చేతిలో సమయం ఉన్నా నేను ఎంత వేస్ట్ చేసుకున్నానని. इसलिए जैसे भी हो जहाँ पर भी हो परिस्थितियाँ नहीं बदलेगी. అందువలన ఎలా ఉన్నా మీరు ఎక్కడున్నా కానీ పరిస్థితి మారదు. ये नहीं सोचना कि मुसीबतें हल की होगी फिर कमाई करेंगे. పరిస్థితులు మారవు, పరిస్థితి మారిపోతే కష్టాలు తగ్గిపోతే అప్పుడు నేను సంపాదన చేస్తాను, పురుషార్థం చేస్తాను అంటే అది రాదు ఆ కండిషన్. ये तो दिन प्रतिदिन और విశాల రూप धारण करेंगे, ఎందుకంటే పరిస్థితులు కష్టాలు ఇంకా విశాల రూపంలో పెరుగుతాయి అన్నాను. परंतु इनमें रहते हुए भी अपनी स्थिति की परिपक्वता चाहिए. ఈ కష్టాలు పరిస్థితుల మధ్య ఉంటూ కూడా మీ పరిపక్వ స్థితి మీరు తయారు చేసుకోవాలి. ఇవి పోతే అప్పుడు చేసుకుంటానంటే అవదు అంటున్నాను మామ. इसलिए ही समय का ध्यान और अपने स्वरूप की स्मृति और इसके बाद फिर स्थिति इसका ध्यान रखना. అందువల్ల సమయం యొక్క గమనిక పెట్టుకోండి ఒకటి. రెండోది మీ స్వరూపం యొక్క స్మృతి ఎప్పుడూ ఉంచుకోండి, ఆత్మస్వరూపం, మరియు దాని తర్వాత స్థితి, వీటి మీద గమనిక పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, జిమ్మేవారీ కా తాజ్ తో బతాయా, తఖ్త్ కౌన్ సా తా, కిరీటం బాధ్యత ఏమేమి ఉంది మీ మీద ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాబా. ఎనర్జీ వేస్ట్ చేయకండి, టైం వేస్ట్ చేయకండి, పరిశీలన శక్తి కలిగి ఉండాలి, పరిశీలన ఉండే తర్వాత నిర్ణయం కావాలి. ఇవి పని చేయాలంటే బుద్ధిని స్వచ్ఛంగా సాఫ్గా తయారు చేసుకోండి. ఇవన్నీ మీ బాధ్యత, సంపాదించుకోండి ఇప్పుడే, తర్వాత సమయంలో బిజీ అయిపోతారు, ఇతరులకు ఇవ్వడంలోనే మీ సంపాదన ఉంటుంది. ఇవన్నీ బాధ్యత అప్ప చెప్తూ బాధ్యత కిరీటం బాబా చెప్పారు. కిరీటం అంటే బాధ్యత కిరీటం. సింహాసనం ఏంటి? నమ్ర చిత్ కా తఖ్త్ జిస్ పర్ హీ విరాజమాన్ హోనే సే సారే కామ్ ఠీక్ కర్ సకేంగే. నమ్ర చిత్తులు అవడం అనేది సింహాసనంగా ఇస్తున్నారు బాబా. ఈ సింహాసనం మీద విరాజమానమే కూర్చుంటే అన్ని పనులు సరిగా జరుగుతాయి, మంచిగా జరుగుతాయి. ఏ సింహాసనం? नम्र चित्तलो अने सिंहासन. शक्ति सेना को तो एक रस का तख्त दिया था और पांडव सेना को निर्माण चित्त का दिया था. शक्ति सैन्యం అంటే అక్కేలకు ఏకరస్ స్థితి అనే సింహాసనం మీద కూర్చోండి అని ఇచ్చారు బాబా. మరి పాండవ సైన్యానికంటే అన్నేలకు నిర్మాణ చిత్తులయ్యే సింహాసనం మీద కూర్చోండి అంటున్నారు బాబా. उस पर बैठ और जिम्मेवारी का ताज धारण कर भविष्य की पदवी बनाओ. కాబట్టి ఏకరస స్థితి అనే సింహాసనం, నిర్మాణ చిత్తులు, నమ్ర చిత్తులు అనే సింహాసనం మీద కూర్చోండి, బాధ్యత అనే కిరీటాన్ని ధరించండి, భవిష్యత్ పదవిని తయారు చేసుకోండి. తఖ్త్ సే ఉతర్నా నహీ, ఇసి పర్ బైఠకర్ కామ్ కరోగే తో కార్య సఫల్ హోగా. ఈ సింహాసనం నుండి దిగకండి, నమ్ర చిత్తులు, నిర్మాణ చిత్తులు అయ్యే సింహాసనం నుండి దిగకండి. దీని మీద కూర్చునే పని చేస్తే కార్యం సఫలమవుతుంది, सफलता दొరుకుతుంది. देखो सारे दिन में जो आप काम करते हैं उसमें 4 बातें कौन सी है जो कि आपके साथ रहती हैं. రోజంతట్లో మీరు పని చేసేటప్పుడు 4 విషయాలు మీతోనే ఉంటాయి. ఏంటి ఆ 4 విషయాలు? కామన్ और స్థూల్ బాత్ పూछता हूं. కామన్ విషయాలు అవి, స్థూలమైన విషయాలు అవి. స్థూలమైన వస్తువు అనుకోండి, పదార్థాలు అనుకోండి. ఆ 4 విషయాలు ఏంటి? ఎప్పుడు మీ తోడు ఉండేవి రోజు మొత్తంలో పని చేసేటప్పుడు.
ఉమ్, 4 ఇప్పుడు కూడా మీతోనే ఉన్నాయి. एक तो कुर्सी साथ रहती है, दूसरा कलम, तीसरी फाइल और चौथी भागदौड़. ఒకటి కుర్చీ, ఇది ఇంట్లో ఉండండి, ఆఫీస్లో ఉండండి, ఎక్కడైనా కుర్చీ కావాలి రోజు మొత్తంలో పనులని. రెండోది పెన్, పెన్ ఉండాలి సంతకాలు పెట్టడం లేదా ఇంకోటి. మూడోది ఫైల్, ఫైల్తోనే పని ఉంటుంది ఆఫీసులు, వ్యాపారాలు, ఉద్యోగాలు. మూడోది పరుగు, పరుగు పెట్టాలి రోజు మొత్తంలో పనుల్లో. ఇన్ చారోంకు లౌకిక్ స అలౌకిక్ మిలావు. అయితే ఈ 4 విషయాలు ఇప్పుడు లౌకికం నుండి అలౌకికంలోకి మార్చుకోండి అంటున్నారు బాబా. కుర్సీ పర్ జబ్ బైఠో తో తఖ్త్ యాద్ కరో. కుర్చీ మీద కూర్చున్నప్పుడల్లా బాబా ఇచ్చిన సింహాసనాన్ని గుర్తు చేసుకోండి. నమ్రచిత్ అనే సింహాసనం మీద కూర్చున్నాను, నిర్మాణచిత్ అనే సింహాసనం మీద కూర్చున్నాను గుర్తు తెచ్చుకోండి. అప్పుడు లౌకికం అలౌకికంగా మార్చుకున్నట్టు అవుద్ది. కలం ఉఠావ్ తో కమల్ కే ఫూల్ కో యాద్ కరో. కమల్ కా ఫూల్ బన్కర్ కలం చలాని. పెన్ను చేతిలో తీసుకున్నప్పుడు, కలము చేతిలో తీసుకున్నప్పుడు కమలం గుర్తు చేసుకోండి. కమల సమానమేంగా తయారై కలంని ఉపయోగించండి చేత్తో. కలం అంటే పెన్ను. फाइल को देखकर अपना पोता मेल याद करो कि मेरे फाइल में बाप दादा भी क्या सही करते होंगे. అలాగే ఆఫీస్లో ఫైల్ చూసినప్పుడంతా నా ఫైల్ బాప్ దాదా దగ్గర ఏముంది, బాప్ దాదా ఎలా సంతకం పెడుతున్నారో, నా ఫైల్ మీద ఏం సంతకం పెడుతున్నారు, దేనికి ఎగ్రీ అవుతున్నారు, దేనికి ఎగ్రీ కావట్లేదు, నా ఫైల్స్ ఎలా ఉన్నాయి, ఇది గుర్తుకు రావాలి ఆఫీస్లో ఫైల్ పట్టుకున్నప్పుడు. భాగ్దౌడ్తో హై ఈ సీడీ సే ఉతర్నా और చढ़ना है ప్రాక్టీస్ కరో. పరుగు అనేటప్పటికి మీరు పరుగులు తీస్తారు అక్కడ ఉద్యోగం వ్యాపారంలో, ఇక్కడ పరుగు అనేటప్పటికి మెట్లు ఎక్కడం దిగడం ప్రాక్టీస్ చేయండి అన్నారు కదా బాబా. మాలికలు అయ్యేటప్పుడు మాలికలు, బాలికలు అవ్వాల్సినప్పుడు బాలికలు. మాలికలు అవడం అంటే ఎక్కడం, బాలికలు అవడం అంటే దిగడం, ప్రాక్టీస్ చేయండి. तो जहाँ पर भी बुद्धि को लगाना चाहता हूँ लगती भी है कि नहीं. ఎక్కడం దిగడం అంటే ఇంకొకటి, ఎక్కడ బుద్ధి పెట్టాలనుకుంటున్నాను అక్కడ బుద్ధి కుదురుతుందా లేదా, నాది కనెక్ట్ అవుతుందా లేదా చూసుకోండి. वैसे ही जैसे कि पाँव जहाँ भी चलाना चाहो चलते हैं ना, इसी प्रकार से आपकी बुद्धि भी पाँव मिसल हो जाएगी. आप बुद्धि को लौकिक से अलौकिक बातों में परिवर्तन करना है तो अवस्था में भी परिवर्तन आ जाएगा. ఎలాగైతే మీ కాళ్ళు ఇలా కదపాలి అంటే ఎలా కదుపుతారు, ఎలా పెట్టాలంటే అలా పెడతారు కదా కాళ్ళు చేతుల్ని. అప్ అనగానే పైకి ఎత్తుతారు, డౌన్ అనగానే దించుతారు కదా. అలాగే బుద్ధి కూడా పాదాలని ఎంత ఈజీగా మీరు ఆర్డర్ ఇచ్చి కదపగలుగుతున్నారు, బుద్ధిని కూడా ఆ విధంగా నడపాలి. అప్పుడు లౌకికత అలౌకికతలోకి పరివర్తన చేసుకోగలరు. అవస్థలో కూడా పరివర్తన వస్తుంది అప్పుడు. ఈ సంఘటనకి రత్నం మీ క్యా విశేష ఖూబీ హే. ఈ సంఘటనలో ఎవరైతే రత్నాలు బాబా ఎదురుగా వచ్చారో వాళ్ళలో విశేషమైన విశేషత ఏముంది. एक तो सभी स्नेही है, दूसरा मेजॉरिटी सरेंडर बुद्धि है, तीसरा सर्विस के लिए हर वक्त तैयार रहते इसलिए एवर रेडी हैं. ఒకటి అందరూ స్నేహిగా ఉన్నారు. ఈ సంఘటనలో విశేష రత్నాలు మీరందరూ మీ విశేషత ఏంటి అంటే, ఒకటి స్నేహిగా ఉన్నారు, 2 మెజారిటీ సరెండర్ బుద్ధి ఉంది, 3 సర్వీస్ కోసం ప్రతి సమయంలో తయారుగా ఉండేవాళ్ళు మీరు. అందుకే ఎవరెडी ग्रुप अंटार. अब जैसे जिम्मेवारी का ताज मिला है उसमें इन सब विशेषताओं को रत्नों की तरह जड़ना है. ఎలాగైతే బాధ్యత కిరీటం మీకు దొరికిందో దానిలో ఈ విశేషతలని రత్నాలను పొదగండి. స్నేహి, సరెండర్ బుద్ధి, ఎవరెడీ, ఈ రత్నాలను పొదగండి బాధ్యత కిరీటంలోని. తబీ जिम्मेवारी को పూరి రీతి సంభాల్ సకుంగి. ఈ రత్నాలు పొదిగినప్పుడే పూర్తిగా బాధ్యతను మీరు సంభాలించగలరు అంటున్నారు బాబా. ఏ గుణ్ తాజ్ కి మనియా మనియా హై అర్థాత్ శోభ హై. ఈ గుణాలే మీ కిరీటంలో మనులు అంటే శోభ. ఈ గుణాలు స్నేహి, సరెండర్ బుద్ధి, అలాగే ఎవరెడీ ప్రతి సమయంలో. ఇదే మీ శోభ, ఈ మనులే మీ కిరీటంలో. इनको कायम रखना है. जैसा कर्म आप करेंगे आपको ही देखकर सभी फॉलो करेंगे. ఈ గుణాలను స్థిరంగా ఉంచుకోండి మరి.
మీరు ఎలాంటి కర్మ చేస్తారో మిమ్మల్ని చూసి అందరూ ఫాలో చేస్తారు. एक स्लोगन और याद रखना जरूरी है, छोटों को करो प्यार और बड़ों को दो रिगार्ड. ఇంకో స్లోగను ఎక్కువగా గుర్తుపెట్టుకో. ఒక స్లోగన్ అండి, నేనేం చేస్తాను నన్ను చూసి అందరూ చేస్తారు. ఇంకో స్లోగన్ కూడా గుర్తుపెట్టుకునే అవసరం ఉంది, చిన్న వాళ్ళని ప్రేమించండి, పెద్దవాళ్ళని గౌరవించండి. ప్యార్ దేనా హై ఫిర్ రిగార్డ్ లేనా హై, ఏ కభీ नहीं భూల్నా. ప్రేమ ఇవ్వండి ఇతరులకి, వాళ్ళ నుండి గౌరవాన్ని తీసుకోండి. ప్రేమ ఇవ్వండి, గౌరవాన్ని తీసుకోండి, ఇది ఎప్పుడు మర్చిపోకండి. ఏ సంఘటన సోనా తో హై పరంతు సోనే పర్ సుహాగా లగాయా జాతా. ఈ సంఘటన బంగారం మీరు, కానీ బంగారం మీద మెరుపు పెట్టడం జరుగుతుంది కదా, మెరుగు. ఉస్కెలే బీచ్ బీచ్ మే మధుబన్ మే సంఘటన హో, మీరు బంగారం అయిపోయారు, కానీ ఈ బంగారానికి మెరుగు పెట్టాలంటే మధ్య మధ్యలో మధుబన్లో వెళ్తూ ఉండాలి, మధుబన్లో సంఘటనలో. నిమిత్ బనీ హుయి బేనోं की राय से ही समय प्रति समय సంఘటన होगा. నిమిత్తమైన అఖిల్ సలహాతోనే సమయ ప్రతి సమయం సంఘటన ఏర్పడుతుంది మధుబన్లో. ఆ సంఘటనలో మీరు అటెండ్ అయితే షైన్ అవుతారు. प्रदर्शनी में भी कुछ नवीनता आनी चाहिए. अभी तो इतना ही समझते कि यहाँ की नॉलेज अच्छी है तो बातें बतानी है, जो बातें बतानी है बिना पूछे देखने से ही समझे कि हमको अभी ये सहज रास्ता मिला है. इस लक्ष्य को रखकर प्रदर्शनी बनाने की कोशिश करें. ప్రదర్శనలో కూడా నవీనత ఏదైనా తీసుకుని రండి. ఇప్పుడేంటి, మీ ప్రదర్శనీ చిత్రాల్లో జ్ఞానం విని జ్ఞానం మంచిది అంటున్నారు, అంతవరకే ఉంది. కానీ మీరు ఏ విషయాలు చెప్పాలనుకున్నారో వాళ్ళు అడగకుండానే, మీరు చెప్పకుండానే వాళ్ళకి చిత్రం ద్వారా స్పష్టమైపోవాలి. సహజమైన మార్గం మాకు దొరికింది అనిపించాలి. అలాంటి లక్ష్యం పెట్టుకొని ప్రదర్శనీ చిత్రాలని తయారు చేయండి అన్నారు బాబా. ఆ టాపిక్ మే బి ఆకర్షణ, మీరు ఏదైతే టాపిక్ పెడతారో ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దానిలో కూడా ఆకర్షణ ఉండేలాగా టాపిక్ టైటిల్ ఇవ్వండి. परमात्मा के परिचय रख सकते हो और जो लोग दूर भागते हैं उनको नज़दीक लाना है. फिर उसमें धर्म के विचार वाले हो व कोई प्रकार हो उनकी फिर पीठ भी करनी, बिना पीठ किए सफलता नहीं होगी. పరమాత్మ పరిచయం అనే టాపిక్ కూడా పెట్టి మీరు చెప్పచ్చు. ఎవరైతే దూరంగా పరిగెట్టే వాళ్ళు ఉన్నారో బ్రహ్మకుమారిలు అంటే వాళ్ళని ఇప్పుడు దగ్గరగా తీసుకొని రావాలి. ధార్మిక ఆలోచనలు ఉన్న వాళ్ళు కావచ్చు, ఏ రకమైన ఆలోచన ఉండే వాళ్ళైనా కావచ్చు, వాళ్ళని ఫాలో అప్ కూడా చేయాలి మీరు తర్వాత అంటున్నారు బాబా. ఫాలో అప్ చేయకుండా సఫలత అనేది దొరకదు. जैसे म्यूजियम की सर्विस की है उसकी भी पीठ करनी, उनसे సంపర్క రఖనా. ఎలాగైతే మ్యూజియంలో సర్వీస్ చేశారో చాలామంది వచ్చి విని వెళ్ళే వాళ్ళు, వాళ్ళని కూడా సంబంధంలో ఉంచుకోవాలి. పిలవడం మధ్య మధ్యలో ఫాలో అప్ చేయాలి. విన్నారు బాగుంది అని వెళ్ళిపోయారు అలా వదిలేకుండా సంపర్కం పెట్టుకోవాలి, వాళ్ళతో సంపర్కంలో ఉంచుకోవాలి మన సంపర్కంలోని. సమయ ప్రతి సమయ బులానా హై, టైం టు టైం పిలిచే ప్రయత్నం చేయాలి. వాళ్ళని పిలుస్తూ ప్రత్యేకంగా ఏదైనా వాళ్ళకి అనుభూతి చేయిస్తూ ఉండాలి. భలే సంబంధ రఖనా चाहिए जो उनको परिवार की महसूसता हो, तभी ही सर्विस की सफलता होगी. వాళ్ళకి ఇది ఒక పరివారంలో వచ్చామని ఫీలింగ్ కలిగేలా సంబంధం పెట్టుకోవాలి వాళ్ళతో, అప్పుడే సర్వీస్ యొక్క సఫలత ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. బాబా నమస్తే. బాబా ఈరోజు చాలా విషయాలు మనకు తెలియచేస్తూ వచ్చారు. సఫలతకు ఆధారం పరిశీలన శక్తి మెయిన్ అని చెప్తూ బాబా మిమ్మల్ని మీరు పరిశీలించుకోగలిగితే కదా ఇతరులని కూడా పరిశీలించగలరు అని చెప్తున్నారు బాబా. 4 విషయాలు పిల్లల్లో చూస్తున్నారు, కిరీటం, సింహాసనం, మరి పురుషార్థం, అదృష్టాన్ని చూస్తున్నారు. మీరందరూ ఎన్నుకోబడిన రత్నాలు అయ్యారు కదా బాబా దగ్గర. ఇంకా ఏం చెప్తున్నారు, సర్వీస్లో సఫలతకు ముఖ్యమైన సాధనమే పరిశీలన శక్తి. పరిశీలన శక్తి ఎంత తీవ్రంగా ఉంటే అంత సఫలత అనేది దొరుకుతుంది మీకు. పరిశీలన తక్కువైనట్లయితే సర్వీస్లో
ఏ రూపంలో సఫలత పొందాలనుకున్నారో ఆ రూపంలో దొరకదు అంటున్నారు బాబా. పరిశీలన తర్వాత నిర్ణయ శక్తి కూడా ఉంటేనే ఏదైనా పరిస్థితిని ఎదుర్కోగలరు మీరు అని చెప్తున్నారు బాబా. ఎక్కడం దిగడం నేర్పించడం కోసమే బాబా పిలిచారు. ఎక్కడ మాలికులు అవ్వాలో మాలికులే సలహా ఇవ్వండి ఫుల్ ఫోర్స్తో. అక్కడ నిమిత్తమైన వాళ్ళు ఏది నిర్ణయం తీసుకుంటే దానికలా మీరు నిస్సంకల్పంగా ఇంకే సంకల్పం లేకుండా ఫాలో అయిపోండి. బాలకులు అయిపోండి. అక్కడ అంటే దిగిపోండి మెట్లు. ఎక్కాలన్నప్పుడే ఎక్కండి. మళ్ళీ సలహా అడగగానే మళ్ళీ ఎక్కండి, పర్వాలేదు. ఎందుకు నాది ప్రాక్టికల్గా రాంది నేను ఎందుకు ఆలోచించాలి సలహా ఇవ్వాలనుకోకండి. ఆలోచించండి, అది పాల్గొండి, సలహాలు ఇవ్వండి. కానీ బాలికలు అవడం కూడా రావాలి. మాలికలుగానే ఉండిపోతే అవ్వదు. ఇంకేం చెప్తున్నారు? కర్మ చేస్తూ కూడా అవ్యక్త స్థితి, బిందురూప స్థితి అభ్యాసం కావాలి. నిర్మాణచిత్తులు అవ్వాలి. మీరు మాన్యత ఆశించినట్లయితే ఎదుటి వాళ్ళ నుండి గౌరవం అనేది దొరకదు. నిర్మాణచిత్త అయిపోతే ఎదుటి వాళ్ళ నుండి ఆటోమేటిక్గా స్వమానం దొరుకుతుంది. మీరు స్వమానం నాకు అందరు ఇవ్వాలి అని అడిగినట్లయితే అలా నడుచుకుంటే పోగొట్టుకునే వాళ్ళు అవుతారు. ఇంకా మీరు స్వమానం అని చెప్తున్నాను బాబా. మీ మాన్యత, నా గౌరవము, నా మర్యాద అనేది కూడా త్యాగం చేసేయాలి. నిర్మాణచిత్తులు కావడం అంటే త్యాగం చేస్తే అది అంత మళ్ళీ మాన్యత అనేది మీకు దొరుకుతుంది అంటున్నారు బాబా. మనస్సు బుద్ధిలో పవర్ఫుల్ బ్రేక్ వేయాలి. మీరు ఆలోచనలకు బ్రేక్ వేయడం రావాలి, టర్న్ చేయడం కూడా రావాలి అని చెప్తున్నారు బాబా. లేకపోతే ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. మైండ్ యొక్క, బుద్ధి యొక్క ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. ఇంకా టైం కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయండి, లేకపోతే యాక్సిడెంట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాను బాబా. కర్మ చేస్తూ కూడా అశరీర ఆత్మని అనుభవం చేయండి, బిందు రూపం అనుభవం చేయండి. అప్పుడు బిందువులో ఏవైతే వాస్తవిక గుణాలన్నీ అవన్నీ మన జీవితంలో అనుభవంలోకి వస్తాయి. టైం దొరకట్లేదు బాబా అంటున్నారు, కానీ టైం కేటాయిస్తేనే మీకు దొరుకుతుంది అంటున్నారు బాబా. ఈ ప్రాక్టీస్ పెంచుకోండి. ఒక సెకండ్ యొక్క అనుభవంతో కూడా చాలా సంపాదన అనుభవం చేస్తారు. మీరు నింపుకోగలరు. కానీ దీనికోసం సంకల్పానికి బ్రేక్ వేసే పవర్ఫుల్ బ్రేక్ వేసే అనుభవం మీరు అభ్యాసం చేస్తూ ఉన్నట్లయితే ఈజీగా అవ్యక్త స్థితులు అవ్వగలరు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడైతే టైం కొద్దిగైనా ఉంది, రాను రాను మీకు రాత్రి పగలు 2 గంటల్లో గడిచిపోతుంది అన్నట్టు ఉంటుంది. ఇంకా టైం సరిపోవట్లేదు అన్నట్టే ఉంటుంది. ఇతరుల సేవలోనే మీ సంపాదన కూడా అయిపోవాలి, కానీ మీరు వేరే సంపాదించుకుంటామంటే టైం దొరకదు. ఇప్పుడు అదే టైం నడుస్తుంది. పూర్వం రోజుల్లో మన కోసం మనం సంపాదించుకోవడం చాలా టైం ఉండేది. అందుకని ఈ సమయంలోని టైం కేటాయించకపోతే ఇంకా తర్వాత రోజుల్లో మీరు అస్సలు చేయలేరు అంటున్నాను బాబా. ఈ కష్టాలు పూర్తయిపోతే నేను చేసేసుకుంటాను సంపాదన, ఈ పరిస్థితి కంప్లీట్ అయిపోతే చేసేసుకుంటానంటే అవి ఎప్పుడు కంప్లీట్ అవ్వవు. ఇంకా విషయాల రూపంలో పెరుగుతూ ఉంటాయి అవి అంటున్నారు బాబా. అందుకని ఈ పరిస్థితుల మధ్య ఉంటూ కూడా పరిపక్వత కావాలి మీలో. దాని మీద అటెన్షన్ పెట్టండి. సమయం సఫలం చేసుకోవడం మీద అటెన్షన్ పెట్టండి. స్వస్వరూప యొక్క స్మృతిలో ఉండడం అటెన్షన్ పెట్టండి. మీ స్థితి కరెక్ట్గా ఉంచుకోవడం అటెన్షన్ పెట్టండి అన్నారు బాబా. బాధ్యత నీ కిరీటం ఇచ్చారు బాబా. నిర్మాణ చిత్తులయ్యే సింహాసనం ఇస్తున్నారు బాబా. అఖిల్కైతే ఏకరస స్థితి అనే సింహాసనం ఇచ్చారు. ఈ సింహాసనం మీద కూర్చోండి, భవిష్యత్ పదవిని తయారు చేసుకోండి అని చెప్తున్నారు బాబా. కుర్చీ ఎప్పుడు కూడా ఉంటుంది రోజు మొత్తం కర్మల్లో. కుర్చీ లేకుండా మీ పని అవ్వదు కదా. కుర్చీ అనేది గుర్తొచ్చినప్పుడు ఈ సింహాసనం గుర్తు తెచ్చుకోండి, నమ్రచిత్తి యొక్క సింహాసనం. అలాగే పెన్ను పట్టుకోకుండా పని అవ్వదు రోజు మొత్తంలో. కలం పట్టుకున్నప్పుడు కమలం గుర్తు తెచ్చుకోండి, కమల సమానం పవిత్రంగా ఉండాలని. ఇంకా ఫైల్ ముట్టుకున్నప్పుడంతా బాబ్దాదా దగ్గర ఎన్ని ఫైళ్ళు ఉన్నాయని అవి సిగ్నేచర్ ఎలా చేస్తున్నారు బాబా, ఎలా ఫైనల్ అవుతున్నాయి ఫైల్స్ చూసుకోండి.
పరుగు అనేది గుర్తొచ్చినప్పుడు ఎక్కడం దిగడం. ఎలాగైతే బుద్ధి మామూలు పాదాన్ని ఎలా కదపాలంటే అక్కడ కదపగలుగుతున్నారు, బుద్ధిని కూడా ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెట్టగలిగేలాగా. ఎక్కాలి అనగానే ఎక్కిపోలు పరందామని, దిగాలి అనగానే దిగాలి. ఇది ప్రాక్టీస్. ఒకటి, అందరికీ స్నేహిగా ఉండే గుణం. 2, మెజారిటీ సరెండర్ బుద్ధి. 3, సర్వీస్లో ప్రతి సమయంలో ఎవరెడీగా ఉండడం. ఇవి ఉండాలి ఈ గుణాలు. బాధ్యత కిరీటం కూడా ధరించాలి. ఈ గుణాలు ఉంటే బాధ్యత కిరీటంలో రత్నాలు పొదిగినట్టు అవుతుంది అని చెప్తున్నారు బాబా. రెండు స్లోగన్స్ గుర్తుంచుకోమంటున్నారు కదా. నేనేం చేస్తాను, నన్ను చూసి ఇతరులు అదే చేస్తారు. ఇంకా చిన్నవాళ్ళకి ప్రేమ ఇవ్వాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి. ప్రేమ ఇవ్వాలి, గౌరవం తీసుకోవాలి. ఇవి ఎప్పుడు మర్చిపోకండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఈరోజు మాదిరిగానే రేపు కూడా, అంటే దసరా రోజు వరకు కూడా సాయంత్రం కామెంటరీతో యోగం ఉంటుంది. ఈరోజు అవ్యక్త మురళి ఉంది, కానీ సండే బాబా మిలన్ ఉంది. ఈ రోజులు తప్ప ఇంకా మిగిలిన రోజుల్లో కామెంటరీ మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఒక గురువారం వస్తుంది నవరాత్రుల్లో, నవదుర్గాల దానిలో. ఈరోజు గురువారంతో స్టార్ట్ అయింది, మళ్ళీ దసరా ముందు రోజు ఒక గురువారం వస్తుంది. ఆ రోజు కూడా మళ్ళీ కామెంటరీ అవ్యక్త మురళి ఉంటుంది. ఆదివారం కూడా బాబా మిలన్ ఉంటుంది. మిగిలిన రోజుల్లో 6:30 నుండి 7:30 కామెంటరీతో యోగం ఉంటుంది. ఈరోజు శైలపుత్రి రూపం, దుర్గా యొక్క మొదటి రూపం అని చెప్తారు. దుర్గా అంటేనే పార్వతి యొక్క రూపం, పార్వతి అంటేనే శివుని యొక్క ఏమంటారు అర్ధాంగిని, శివుడితో కంబైన్డ్ శక్తిగా ఉండే రూపం. ఆమె యొక్క ఒక రూపం శైలపుత్రి రూపం ఈరోజు పూజ చేస్తారు అందరూ. ఆ శైలపుత్రి రూపాన్ని మనం కామెంటరీ ద్వారా అనుభవం చేస్తాం ఈరోజు. రేపు రెండో దేవి ఎవరిని పూజిస్తారో దానిపైన కామెంటరీ ఉంటుంది. అలా ఈ 9 రోజులు కూడా 6:30 నుండి 7:30 కామెంటరీ ఉంటుంది. అయితే రేపు కామెంటరీతో ఆగిపోతుంది. 7:30 అయ్యాక మరి క్లాస్ ఏమి ఉండదు, కామెంటరీ వరకు. ఈరోజు గురువారం కదా, ఈరోజు అవ్యక్త మురళి చదివింది. దసరా ఈ బట్టి అయిపోయాక ఇప్పుడు మళ్ళీ సాయంత్రం పూట క్లాసులు ఉంటాయి. ఓం శాంతి. ఉదయం అయితే క్లాసులు అవుతున్నాయి లైవ్లోని, ఇక్కడ సెంటర్కి వచ్చి అందరూ వినొచ్చి. ఈరోజు నుండి స్టార్ట్ చేసేసాం క్లాసులు, కాబట్టి అందరూ రోజు సెంటర్కి వచ్చి అనుభవం చేసుకోండి. మురళి క్లాసులు ఇక్కడ వింటూ ఇక్కడ వాతావరణ యొక్క లాభాన్ని తీసుకోండి. ఎందుకంటే అవకాశం దొరికినప్పుడే. మళ్ళీ వేవ్ వస్తే మళ్ళీ ఆగిపోవాలి, మళ్ళీ ఛాన్స్ దొరుకుతూ ఉంటుంది, మళ్ళీ ఆగిపోతాం. కానీ అలా జరుగుతూ కొన్ని రోజులు అయ్యాక అస్సలు ఇంకా వచ్చే ఛాన్సే ఉండదు. ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళే టైం వచ్చేస్తుంది. అందుకని ఈ కొద్ది సమయంలోని మనకి ఆఖరి రోజుల్లోని దొరికే అవకాశం దొరికినప్పుడు మనం సెంటర్కి వచ్చి సఫలం చేసుకోవాలి, అనుభవం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఓం శాంతి. सफलता ही सफलता है मेरे जीवन में, सफलता ही सफलता है मेरे जीवन में, सफलता ही सफलता है मेरे जीवन में। सुख शांति समृद्धि है मेरे मन में, सुख शांति समृद्धि है मेरे मन में। मैं फरिश्ता
फरिश्ता पवित्रता स्वधर्म मेरा, मैं फरिश्ता पवित्रता स्वधर्म मेरा। आनंद ही आनंद है सागर की तरह, आनंद ही आनंद है सागर की तरह। सफलता ही सफलता है मेरे जीवन में, सफलता ही सफलता है मेरे जीवन में। मैं तृप्त हूँ, संतुष्ट हूँ, मैं महान हूँ। खुश नसीब में संपन्न हूँ, धनवान हूँ। मैं शांत हूँ, खुशनुमा हूँ, गुणवान हूँ। सिद्धि का सिद्धांत है मेरी सांसों में, मैं फरिश्ता पवित्रता स्वधर्म मेरा। आनंद ही आनंद है सागर की तरह।